కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బాధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహముని నిషేధించుచు సత్య విషయమైన అనుభజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందరు. ఈ 2 వచనాలను ఆధారం చేసుకుని మనం ఈరోజు ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, ఈ 2 వచనాల్లో చెప్పబడినటువంటి ఒక విషయాన్ని తీసుకుని మనం వాక్య ధ్యానం చేసుకుందాం. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, వారి లక్షణాలు. ఏ అంశము? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? ఈ మనస్సాక్షి ఏం బోధిస్తుంది? మనస్సాక్షికి వాత వేయబడడం అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దాం. గత వారం కూడా జనరల్ టాపిక్కి చెప్పాను మీకు. దేమ ఇహలోక హంగామా అనేటువంటి ఒక అంశాన్ని నేర్చుకున్నాం. అయితే మనం రెగ్యులర్గా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఛాయలు పాత నిబంధనలు ఉన్నాయనేది మనం కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఈ వారం కూడా ఈ పాఠం చెప్పేసిన తర్వాత వచ్చే వారం దాన్ని దేవుని చిత్తమైతే పాత నిబంధనలు యేసుక్రీస్తు వారి ఛాయల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈ పాఠాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మనస్సాక్షి గురించి మనకు తెలియాలంటే, వాత వేయబడిన మనస్సాక్షి, దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. మనస్సాక్షి అనేది ఏంటి? మనస్సాక్షి అంటే ఎక్కడ ఉంటుంది? మనస్సాక్షి చేసే పని ఏంటి? అది ఎలా ఉంటుంది అనే దాని మీద కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ముందు మనం ఆలోచించాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. మనస్సాక్షి గురించి మనకి పూర్తిగా అర్థం అవ్వాలంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది మానవ నైజం. లిటరల్గా మనం కళ్ళతో చూస్తే నేను ఎంతమందిగా కనపడుతున్నాను? మీరు మీ కళ్ళతో చూస్తున్నప్పుడు నేను ఎలా కనపడుతున్నాను? సింగిల్గా కనపడుతున్నానా? డబల్ కనపడుతున్నానా? సింగిల్గానే కనపడుతున్నాను. వేరేగా ఏమీ 2 పార్ట్లు ఉన్నట్టు ఏమి లేవు. ఒక వ్యక్తిగా నేను కనపడుతున్నాను. ఇప్పుడు మనస్సాక్షి, మనసు, హృదయం, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అన్నది మనకు తెలియకపోతే మనస్సాక్షి అంటే ఏంటి మనకు అర్థం అవ్వదు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది మానవ నైజం. మనస్సాక్షి గురించి మనకు అర్థం అవ్వాలంటే మానవ నైజం మనకు అర్థం అవ్వాలి. మానవ నైజం అని అంటే ఒక వ్యక్తిగా మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకు తెలియకపోతే ఇంకా లోతైనటువంటి విషయాలు మనం తెలుసుకునే పరిస్థితి ఉండదు. మానవ నైజం ఏంటంటే, మానవుడు ఒకే విధంగా కనపడతాడు. ఒక వ్యక్తిని నిలబెట్టినప్పుడు ఆ వ్యక్తి ఎంతమంది అని అడిగితే ఒకడిగానే కనపడతాడు. ఆ వ్యక్తి 10 మంది అని మనం చెప్పలేం. ఎందుకంటే మన కంటికి కనబడేది అదే. మన కంటికి కనబడుతున్న దాన్ని బట్టి మన దృష్టిని బట్టి మనం మాట్లాడేది ఒక వ్యక్తిగానే మనం చూస్తూ ఉంటాం. కానీ వేరే భాగాలు ఉన్నట్టు, వేరే పార్ట్లు ఉన్నట్టు మనకు కనబడుతుందండి. ఇప్పుడు ట్రాక్టర్ ఉంది. ట్రాక్టరు ఎన్ని భాగాలు కనపడుతుంది? 2 భాగాలు కనపడుతుంది. చూడండి, అలా చూడంగానే ఇంజిను నెంబర్ 1 ఉంటుంది, ట్రక్ నెంబర్ 1 ఉంటుంది. చూడంగానే వేరే రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. అది ఆటో చూసామనుకోండి ఒకటే ఉంటుంది, 2 ఉండదు. లారీ చూసినా ఒకటే ఉంటుంది. ట్రాక్టర్ చూస్తే 2 కనపడతాయి. అంటే విడివిడి భాగాలుగా అది కనిపిస్తుంది. ట్రాక్టర్ ఒకటైనా 2గా కనపడుతుంది, లారీ ఒకటిగానే కనపడుతుంది. ఇంకేం కనపడట్లేదు మనకి కళ్ళతో చూసినప్పుడు. అయితే మనిషిని కూడా సేమ్ అంతే. మనిషిని కళ్ళతో చూసినప్పుడు ఒకే భాగంగా కనపడుతున్నాడు. అయితే బైబిల్ మనకి ఇచ్చినటువంటి సమాచారం, బైబిల్ వాక్యం బోధించినటువంటి ప్రకారం ముఖ్యంగా మనిషి అనేవాడు ఆ మానవుని యొక్క నైజాన్ని బట్టి 2 భాగాలని బైబిల్ చెబుతుంది. మనం ఒకరిగా కనపడ్డా కూడా 2 భాగాలంట మనం. అవి 2 ప్రత్యేకమైనటువంటి భాగాలు. ఆ భాగాలు ఏంటంటే
అంటే రెండు దృక్పథాలు కలిగి ఉన్నాడు, రెండు భాగాలుగా ఒక మనిషి ఉన్నాడు. అంటే ఇప్పుడు నన్ను నేను అన్వయించుకుంటున్నప్పుడు నేను ఒక్కడిగానే నేను భావించకూడదు, నేను రెండు భాగాలుగా చేశానని బైబిల్ చెబుతుంది. మీరు ఒక్కరుగా మిమ్మల్ని చూడకూడదు, మీరు కూడా రెండు భాగాలు. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి ఆ మానవ యొక్క నైజం ఏంటంటే రెండు భాగాలు, ప్రధానమైన భాగాలు. అంటే రెండు దృక్పథాలు కలిగి ఉన్నాడు, ఒకటి కాదు. ఈ దేహం అనుకుంటున్నట్టుగానే నేను నడుస్తున్నాను అని అనుకుంటే పొరపాటు. ఇది కాకుండా ఇంకోటి కూడా అనుకుంటే దాని ప్రకారం కూడా మనం నడుస్తాం. అంటే ఒక భాగంతో మనం నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళట్లా, రెండో భాగం కూడా ఒకటి ఉంది, దాన్ని బట్టి కూడా నిర్ణయం తీసుకుని వెళ్తూ ఉంటాం. పై భాగం తీసుకోకపోయినా మరొక భాగం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే రెండు దృక్పథాలు మనల్ని నడిపిస్తున్నట్టు బైబిల్ మనకి సమాచారం ఇస్తుంది. అవి ఏంటంటే, ఒకటి పదార్థం అని అంటే కంటికి కనబడేది, భౌతికమైంది, దీన్ని పదార్థం అంటారు. పదార్థం అంటే ఏంటి? కంటికి కనిపించేది. ఇంకొకటి ఏంటంటే పదార్థం కానిది, ఆత్మ సంబంధమైంది. పదార్థం కానిది ఆత్మ సంబంధమైంది, భౌతిక సంబంధమైంది. భౌతిక సంబంధమైనది ఏది? ఈ దేహం. ఆత్మ సంబంధమైనది కూడా మనలో పనిచేస్తుంది. అలాంటి దృక్పథం కూడా మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని బైబిల్ బోధిస్తుంది. మనకు సాక్షి అనే దాని గురించి మనకు తెలియాలంటే ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి. మనిషి నైజం ఎన్ని దృక్పథాలు కలిగి ఉన్నాడు? రెండు. ఒకటి భౌతిక సంబంధమైంది, రెండు ఆత్మ సంబంధమైంది. భౌతిక సంబంధమైనది ఏది? మానవుని దేహం, మానవుని భౌతిక భాగం. దీని గురించి కొన్ని విషయాలు ఆలోచిస్తే ఈ భౌతికమైనటువంటి భాగాన్ని గురించి బైబిల్ కొన్ని విషయాలు మాట్లాడింది. అంటే పదార్థ సంబంధమైంది, ఇలా పట్టుకుంటే తగిలేది, ముట్టుకుంటే రాసుకునేది, అంతే కదా, మనం టచ్ చేయగలం, గంటకాలం. ఇది పదార్థ సంబంధమైన దాన్ని అలా మాట్లాడుతుంటాం. పదార్థ సంబంధమైనటువంటి భాగానికి వచ్చేసరికి ఈ దేహము, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదా. దీని గురించి బైబిల్ ఏం చెప్పింది అని అంటే, ఆదికాండం 2 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేలమంటుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు మానవుని మట్టి నుంచి సృజించినట్టు అతనికి భౌతికమైనటువంటి శరీరాన్ని ఇచ్చినట్టు ఇక్కడ వాక్యం చెబుతుంది. ఏమని చెప్తున్నాడు ఆయన? దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి, మనిషిని ఎలా చేశాడంట? నేలమంటితో నిర్మించాడంట. నేలమంట అంటే మన కంటికి కనబడేది కదా, పదార్థమే కదా అది. అలాంటి పదార్థంతో మొదటగా మనిషి చేయబడ్డాడని చెబుతుంది. అది భౌతికమైంది, భౌతిక సంబంధమైంది. అది కంటికి అందరికీ కనబడుతుంది. ఇప్పుడు గాలి అనేది మన కంటికి కనబడట్లేదు, అయినా సరే అది పదార్థ సంబంధమైందే. పదార్థంలో భాగం అది కూడా, ప్రకృతిలో దేవుడు సృష్టిస్తూ వచ్చిందే. పదార్థం కానీ ఉన్నాయి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంటే పలానా ఆయన ఇలా వెళ్ళారండి అని అడిగారు అనుకోండి, మనల్ని ఎవరైనా అతనికి అవసరమైన వ్యక్తి గురించి అడిగినప్పుడు మనం ఏం సమాధానం ఇస్తాం? చూసామనుకోండి, ఏమంటాం అంటే కనిపించారండి, ఇలా వెళ్ళారండి ఆయన అని చెప్తాం. ఎందుకు అలా చెప్పగలిగాం? చూసాం అంటే మన ఆకారం కనబడుతుంది, పదార్థం కనబడుతుంది కాబట్టి వెళ్ళాడండి అని చెప్తున్నాం. అలా కాకుండా ఒకవేళ ఆత్మ వెళ్ళింది అనుకోండి, కంటికి కనబడుతుందా? అంటే పలానా ఆయన ఎలా వెళ్ళారండి అన్నాం అనుకోండి, ఎవరో ఆయన ఆల్రెడీ చనిపోయాడు, అంటే మనం చనిపోయాడు కదండి అని అన్నాం అనుకోండి, లేదు చనిపోయినా కూడా ఆయన మా మధ్య తిరుగుతున్నాడు, ఆయన ఎలా వెళ్ళాడు మీకు ఆయన కనపడిందంటే కనపడ్డాడని చెప్తామా? చెప్పం. ఎందుకని? అది పదార్థ సంబంధమైంది కాదు, కనపడదు. అథవా చచ్చిపోయినాడు ఇక్కడ తిరుగుతాడని కాదే, మీకు ఉదాహరణగా చెప్పాను. మన మధ్య తిరుగుతారంటే ఆత్మలు ఉంటాయంటే మళ్ళీ ఇది పట్టుకుంటారు, చిన్నది తట్టుకుంటారు, పనికొచ్చేది వదిలేసి పనికిరాని అన్నీ హైలైట్ చేసుకుంటారు. మీకు ఉదాహరణకి అర్థం అవడం కోసం మాట్లాడాను. పదార్థ సంబంధమైంది మన కంటికి కనబడుతుంది. అదేంటంటే మానవుని యొక్క భౌతిక భాగం. చూడండి, ఈ భాగం గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. అంటే దేహమునే చంపువారికి, రెండు భాగాలు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి అన్నాడు యేసుప్రభువు వారు. అంటే ఏం కనపడుతుంది ఇక్కడ? దేహము భౌతిక సంబంధమైన దాన్ని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? దేహము అని పిలుస్తున్నాడు.
మరొక సందర్భంలో మనం చూస్తే ఈ దేహాన్ని ఇంకొక చోట ఎలా పిలువబడిందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం చూడండి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరము ఇందాకేమన్నాడు? ఈ భౌతికమైన దాన్ని దేహం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు పౌలు గారు? శరీరం అన్నాడు. అంటే ఈ భౌతికమైనటువంటి పదార్థానికి దేవుడు పెట్టినటువంటి పేర్లు ఇవి, దేహము, శరీరము. మరొక రిఫరెన్స్ మీరు చూడగలిగితే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటములలో, మంటి ఘటము, ఘటం అంటే ఏంటి? కుండ. అంటే ఈ కంటికి కనబడేటువంటి ఈ భౌతికమైనటువంటి పదార్థానికి దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే మంటి కుండ. మొదటేమన్నాడు? దేహం అన్నాడు. రెండేమన్నాడు? శరీరం అన్నాడు. మూడేమంటున్నాడు? మంటి కుండ. అంటే ఎలా పోలుస్తున్నాడు చూడండి భౌతిక పదార్థాన్ని. తర్వాత మీరు ఇంకా ముందుకి వెళ్తే 16 వచనం చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు అన్నాడు. భౌతిక పదార్థానికి ఆయన పెట్టిన పేరేంటి? బాహ్య పురుషుడు. మనం ఏమైనా పిలవచ్చు? బాహ్య పురుషుడు అని పిలవచ్చు, మట్టికుండ అని పిలవచ్చు, శరీరం అని పిలవచ్చు, దేహం అని పిలవచ్చు. ఈ కంటికి కనబడేటువంటి పదార్థ సంబంధమైంది. మానవుని యొక్క నైజం 2 దృక్పథాలు కలిగి ఉంటే మొదటి దృక్పథం ఏంటంటే కంటికి కనబడేది. కంటికి కనబడేదాన్ని ఇన్ని రకాలుగా పిలుస్తుంది బైబిల్. ఇంకా మనం ముందుకు వెళ్తే 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమంటున్నాడు? గుడారము, భూలోక గుడారము. ఏ గుడారం? భూలోక గుడారం. ఈ పదార్థాన్ని ఏమని పిలుస్తున్నాడు? గుడారము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు 14 చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు. ఈ భౌతిక పదార్థానికి ఏమని పిలుస్తున్నాడు? మాంసము, మాంసము. ఒక ఆయన అనేవాడు, ఏమంటే పిన్ని గారిని వెనకాల కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు, బాగానే సేవలోకి వెళ్ళిపోతున్నాం అని అంటే ఆయన అన్నాడు, మాంసం మూట వేసుకుని వెళ్తున్నట్టు ఉందండి, ఆవిడేం ఊహపడతలేదు అనేవాడు. అంటే మాంసం మూట అంటే ఆవిడ పేరెట్టే పిలుస్తున్నాడు కానీ ఏమంటున్నాడు? అంటే ఈ భౌతికమైన పదార్థానికి ఆయన పెట్టిన పేరేంటి తన భార్యకి? మాంసం అంటే తప్ప ఫీల్ అయిపోతారు. ఎలా అంటే ఏదో వెనకాల మాంసం అమ్మటానికి కట్టుకెళ్ళేవాడు, మాంసం ముద్దలా ఉండవు, దేనికి పనికిరామన్నట్టు. అంటే కోసి పాడేసి మూట కట్టి అట్టుకెళ్ళిన దాన్ని మాంసం అంటారని మీరు అనుకుంటున్నారు. కానీ బైబిల్ అలా అంటలా. ఇది మాంసమేనా? ఇది మాంసమేనా? మరి కొండ ఎందుకన్నాడు? కొండ ఎందుకన్నాడు? కొండ ఎలా పగిలిపోద్దో తెలియదు, జాగ్రత్త కాపాడుకోండి అని చెప్పడానికి కొండను వాడు. అంటే భౌతిక పదార్థ సంబంధమైన దానికి దేవుడు పెట్టినటువంటి పేర్లు. ఇది కంటికి కనబడేది. ఈ పదార్థ సంబంధమైనటువంటి ఈ మానవ దేహంలో, ఈ రక్త మాంసాల్లో, లేకపోతే భూలోక గుడారానికి కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, చెవులు ఉంటాయి, స్పర్శ ఉంటుంది కదా. మనం ఏదైనా కళ్ళతో చూసినప్పుడు స్పందించామనుకోండి, పాపం చేయడానికి కానీ మంచి చేయడానికి కానీ కళ్ళతో చూసి కూడా స్పందిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇన్ని కూడా స్పందిస్తుంటాం. కోపం ఎప్పుడు వస్తుంది మనకి? ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఆ చెవులోకి వెళ్ళి మనకు కోపం వస్తుంది. ఏదైనా తాకామనుకోండి, ఒక్కొక్కసారి ఒళ్ళు జలదరింత ఉంటుంది. ఏదైనా గొంగళ పురుగు లాంటి దాన్ని ఏదైనా ముట్టుకున్నాం అనుకోండి, అది తగలంగానే మన ఒళ్ళంతా ఏమైపోద్ది? ఒళ్ళు జలదరిస్తుంది. అంటే ఈ భౌతికమైనటువంటి ఈ పదార్థానికి ఏదైనా టచ్ అయినప్పుడు, కనపడినప్పుడు, వినపడినప్పుడు స్పందిస్తాయి. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. మంచికి చెడుకి కూడా స్పందిస్తుంది ఇది. ఇప్పుడు చెడుకి స్పందించే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. చెడుకి ఈ పదార్థం ఎక్కువగా స్పందిస్తుంది, మంచి కంటే ఎక్కువగా చెడుకే స్పందిస్తుంది. కాబట్టి నా కళ్ళు నన్ను మోసం చేసినాయి, నా చెవి నన్ను మోసం చేసింది, నా నోరు నన్ను దగా చేసింది, నేను అలా ఇంత కష్టాలు అనుభవించినట్టు నా నోరే. దేవుడు చెప్పాడు కాదని అంటలా. భౌతిక సంబంధమైనటువంటి పదార్థానికి
ఇవన్నీ ఉండి మంచి చేయటానికి చెడు చేయటానికి మనం తిప్పుకున్నట్టుగా నడుస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి ఈ భౌతికమైనటువంటి పదార్థాన్ని బట్టి మనం అక్కడ ఆగిపోతే చాలా ప్రమాదాలు పడినట్టే. శరీరానికి వాత వేసుకోం కదా, శరీరానికి ఎవరు వాత వేస్తారు? ఎప్పుడు వేస్తారు? ఏ సందర్భాలు వేస్తారు? అవన్నీ చూద్దాము. భౌతిక సంబంధమైన దేహానికి వాత వేసినట్టే మనస్సాక్షి కూడా వాత వేసుకునే వాళ్ళు ఉన్నారన్న సబ్జెక్టులోకి వెళ్తున్నాం మనం. మీకు అర్థమవుతుందా? మానవ నైజం ఏంటి? 2 దృక్పథాలు. 1 పదార్థ సంబంధమైంది, 2 పదార్థ సంబంధము కానిది అంటే ఆత్మ సంబంధమైంది. కంటికి కనబడే దాన్ని బట్టి మనం స్పందిస్తూ ఇదే ఉంది, ఇదే నేను నా కళ్ళుని చెడు చూడకుండా ఆపుకుంటున్నాను, చెడు వినకుండా నా చెవులను ఆపుకుంటున్నాను, చెడు ప్రాంతాలకు వెళ్ళకుండా నా దేహాన్ని ఆపుకుంటున్నాను అని మనం ఆగిపోమనుకోండి, వీటిని ఆపినా కూడా ఎక్కడికి వెళ్ళకుండా గదిలో కూర్చునే మనం మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక్క దృక్పథాన్ని మనం ఆలోచిస్తున్నాము, ఆ ఒక్క దృక్పథమే మనం ఆపుకోగలుగుతున్నాం, ఏ తప్పు చేయకుండా ఉండగలుగుతున్నాం, అక్కడే ఉండిపోయాం కాబట్టి మనం మోసపోతున్నాం. కానీ ఇంకొక దృక్పథం ఏంటంటే లోన ఇంకొకటి ఉంది, అది కూడా 4 గోడల పైన కూర్చున్నా కూడా మనల్ని పాపం చేయించగలదు, దేవునికి దూరం చేయించగలదు. ఇప్పుడు ఈ భౌతికమైనటువంటి పదార్థానికి ఏముంది? నోరు ఉంది. అమ్మయ్య నాకు నోరు ఉంది కాబట్టి తాగేవాడు దేంతో తాగుతాడు? నోటితో తాగుతాడు కాబట్టి నాకు తాగుడు లేదు కాబట్టి, తాగుడు అలవాటు లేదు కాబట్టి నేను మంచివాడిని అని మీరు అనుకోవడానికి లేదు. అమ్మయ్య మాకు టీవీ లేదు కాబట్టి మా కళ్ళు టీవీ చూడట్లేదు, మేము చూపు ద్వారా చేసే పాపాలకు మేము దూరంగా ఉన్నాం, మాకేం పర్వాలేదు, పరలోకం గ్యారంటీ అని అనుకోవటానికి లేదు. ఇవన్నీ కూడా నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నా కూడా మరొక దృక్పథం కూడా పనిచేస్తుంది. ఆ దృక్పథం ద్వారా చేసే పాపాలు కూడా ఉంటాయి, ఆ దృక్పథం ద్వారా చేసే మంచి పనులు కూడా ఉంటాయి. మానవ నైజం అది. మానవుడు ఒక పార్ట్ కాదు, ఒక భాగం కాదు, ఎక్కడితో మనం ఆగిపోవటానికి మరొక భాగం కూడా పనిచేస్తుంది. బైబిల్ మనకి ఇచ్చినటువంటి సమాచారం అది. కనుక ఆ విషయాల గురించి కొన్ని ఆలోచన చేస్తే ఇక్కడ భౌతికమైన పదార్థానికి దేవుడిచ్చిన పేర్లు చూసాం. ఎందుకు ఇచ్చాడు? ఇది శరీరమైన గుడారం, భూలోక గుడారం, శరీరం, రక్తమాంసాలు మనకి ఎందుకు ఇచ్చాడు? బైబిల్ బట్టి అడిగితే ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడాడు చూడండి, దేహం ఎందుకు ఇచ్చాడో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. చూడండి 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకై, నా ఏ పదం వాడుతున్నాడు? నా మట్టుకైతే అంతేనండి. నా అంటే నా అనేది పదార్థంలోకి రాదండి శాలిం గారు. నా అనే పదం పదార్థానికి అప్లై అవ్వదు. ఎందుకంటే నేను చెప్తాను ఒక మాట, ఇది ఎవరిది? నేను మాట్లాడితే ఏమని మాట్లాడతాను? నాది అంటే ఇదే నేను కాదు. అర్థం అవ్వలేదా? ఇది నేను వాడుకుంటున్నా, ఉపయోగించుకుంటున్నా వస్తువు నాది అంటున్నాను. ఇది నాది అంటున్నాను. నేనే ఇది కాదు. అంటే నానే వ్యక్తి తను పెట్టుకున్న వస్తువుల్ని, పట్టుకున్న వస్తువుల్ని నాది అంటున్నాడు. అంటే నేనే అది కాదు. ఉదాహరణకి ఇది ఎవరిది మరి? చెయ్య నా ఈ వస్తువుని ఎలా అన్నానో నా బాడీని కూడా, నా బాడీలో అతుక్కుని ఉన్నటువంటి ఒక పార్ట్ని ఏమంటున్నాను? నాది అంటున్నాను. నేనే చెయ్యి కాదు. ఇది కాలు ఎవరిది? మీరు మాట్లాడతారు, నీ కాలు అలా పెట్టుకో, నీ చెయ్యి వెనక్కెట్టుకో, అలా పెట్టేవేంటి అని అంటాం. అంటే నీ చెయ్యి అంటే నువ్వే చెయ్యి కాదు, నీ చెయ్యి ఒకటి ఉంది, నువ్వు ధరించుకున్న ఈ చెయ్యి ధరించుకున్నది ఇంకోటి ఉంది అన్నట్టుగా మనమే హింట్ ఇస్తున్నాం. చూడండి, అర్థం అవ్వలేదా మాట్లాడేది? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను, 2 అయిపోయినాయా? ఈ శరీరంతో నేను వేరు అంటున్నాడు ఆయన. ఈ శరీరంతో నేను అది అక్కడికి వెళ్ళి పలానా పట్టరా అని చెప్పి ఎవరికన్నా కుర్రోడికి అప్పచెప్పామనుకోండి, అయ్యగారు నేను వెళ్తున్నానండి అన్నాడు అనుకోండి. ఎలా వెళ్తున్నావు అంటే, నా బండి వేసుకుని నేను అంటే నువ్వే బండి కాదు, నీ బైక్ వేసుకుని నువ్వు వెళ్తున్నావు ఆ వస్తువు తేవటానికి. పౌలు గారు అంటున్నాడు ఏమని
ఆయనను శరీరంతో నేను ఎన్ని వచనం 21 22 ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు. నా శరీరంలో నేను ఉండటం ఆయన పని చేయటానికి ఇందులో పెట్టాడు అని అనుకుంటే కనుక చచ్చిపోవటం మంచిది కాదనిపిస్తుంది. ఎందుకంటే ఈ శరీరంతో ఆయన పని చేయాలంట. నేను అంటే ఈ వాహనంలో ఉండి ఈ వాహనంతో, లేకపోతే దీన్ని ఏమనొచ్చు సాధనం, ఈ సాధనంతో నేను దేవుని పని చేయాలంట. కనుక నేను దేవుని పని చేయాలంటే నాకు ఏం కావాలి? ఒక సాధన కావాలి. ఏ సాధనం అది? ఈ దేహం. చూసారు, రెండు డివైడ్ అయిపోవట్లేదా? అందుగురించి నేను ఆయన పనికి ఫలసాధనం ఏదైనా ఉందంటే అది దేహం అయితే కనుక దేహం నుండి ఆయన పని చేయడానికి ఇష్టపడుతున్నాను. అంటే ఇప్పుడు ఎంతమంది కనపడుతున్నారు? ఇది కనపడుతున్నారు. అంటే నేను అనేటువంటి మనల్ని నడిపిస్తున్నటువంటి మన వాహనమైనటువంటి దేహం రెండు ఉన్నాయా? దీంతో చేసేది వేరు, నేననేవాడు చేసేది వేరు. నేనేం చేయలేదని అనకండి, నేనే అసలుడు. ఎందుకంటే ఈ దేహం మట్టిలో కలిసిపోద్ది, నేననేవాడు ఎప్పుడు ఉంటాడు. ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఉంటాడు. అందుకొచ్చి నేను ఈ దేహం వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. కానీ దేవుడు పని చేయాలని అంటే కనుక ఈ దేహంలో నేను ఉండాలి. నా పనికి ఫలసాధనం ఇదే, ఒక వాహనం లాంటిది, ఒక వస్తువు లాంటిది, ఒక సాధనం లాంటిది అని కోరుకుంటున్నాడు. ఇది భౌతిక సంబంధమైంది. అంటే ఇంకోటి ఏంటంటే ఆత్మ సంబంధమైంది ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైంది ఒకటి ఉంది. దాని గురించి మనం ఆలోచించాలి. ఈ భౌతిక సంబంధమైన దాని గురించి నేను ఇంకా చాలా వివరణ ఇవ్వాలి. కానీ మన టాపిక్ ఏంటి? వాత వేయబడిన మనస్సాక్షి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల మనం పూర్తి అవగాహన కలిగి ఉండటం కొరకు మనం అక్కడికి వెళ్ళాలి. కాబట్టి నేను ఎక్కడితో దీనికి స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వరకు చాలు. ఇది ఏది? పదార్థ సంబంధమైన దాని గురించి ఇక్కడ వరకు చాలు. ఆత్మ సంబంధమైంది, పదార్థ సంబంధం కానిది ఇంకోటి ఉంది కదా, దాని గురించి మనం ఆలోచించేద్దాం. పదార్థ సంబంధమైంది ఈ పంచేంద్రియాలు మన బాడీలో పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకుంటే చాలు అనుకోవటానికి లేదు. వాటిని కంట్రోల్ చేసుకున్న మరొక దృక్పథం కూడా పనిచేసే నైజం మానవునికి ఉంది కాబట్టి, అలాంటి నైజంతో దేవుడు చేశాడు కాబట్టి ఆ విషయాల గురించి కొన్ని ఆలోచించేద్దాం. అదేంటంటే పదార్థ సంబంధం కానిది అంటే అభౌతికమైనటువంటి భాగం. అది దాన్ని ఏమంటారంటే వ్యక్తిత్వము అంటారు. ఏమంటారు? వ్యక్తిత్వము. వ్యక్తిత్వం అనేది దేహానికి సంబంధించింది కాదు. వ్యక్తిత్వం అంటే ఏంటి? మీరు మాట్లాడతారు అంటే ఆయన పర్వాలేదండి, మంచివాడనండి అని అడిగారు అనుకోండి. ఒకవేళ ఆ వ్యక్తి మంచి పనులు చేస్తున్నా కూడా మీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. ఏమని అంటే మనిషి మంచివాడే కానండి వ్యక్తిత్వమే మీకు తేడాగా ఉంటుందండి అంటారు. కొంతమందిని ఏమంటారు అంటే మనిషి ఎవరికి సాయం చేయడు, ఎవరికి 5 పైసలు ఎదపడు కానండి వ్యక్తిత్వం మంచిదండి అని మన నోటితో మనమే అంటాం కాదా? అటు ఎన్ని వ్యక్తిత్వం దేనికి సంబంధించింది? పదార్థ సంబంధం కానిది. అర్థమవుతుందా? పదార్థ సంబంధం కానిది ఏంటంటే వ్యక్తిత్వం. మనం కాపాడుకోవాల్సింది భౌతిక భాగాన్ని కాపాడుకుంటూ ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోవాలి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. వ్యక్తిత్వానికి సంబంధించి అంటే పదార్థ సంబంధం కానిది, పదార్థ సంబంధమైనది ఉంది, పదార్థ సంబంధం కానిది ఉంది. కాబట్టి పదార్థ సంబంధం కానిది పదార్థ సంబంధమైన దానికి సంబంధం లేదు, రెండు వ్యత్యాసం అని మనం తెలుసుకున్నప్పుడు మనం పదార్థ సంబంధం కాని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. పదార్థ సంబంధం కానివి ఈ భూమి మీద వ్యక్తిత్వానికి సంబంధించి ఒక మానవ నైజం ఏంటంటే 2 భాగాలు. రెండో భాగం ఏంటంటే అభౌతిక సంబంధమైంది, వ్యక్తిత్వానికి సంబంధించింది. దీంట్లో 4 ఉన్నాయంట. భౌతిక సంబంధమైన దానికి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. పంచేంద్రియాలు అంటారు వాటిని, కన్ను, ముక్కు, నోరు, చెవి, స్పర్శ. భౌతిక సంబంధమైన కానీ వ్యక్తిత్వానికి ఎన్ని ఉన్నాయి? 4. దానికి కూడా 4 ఉన్నాయి. చూపిస్తాను ఏంటో ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం చూడండి. 30వ వచనం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా ఎన్నో వచనం అండి? క్షమించాలి, ప్రసంగి 3:21 చూడండి. ప్రసంగి నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో ఏమంటున్నాడు అక్కడ? నరుల ఆత్మ
ఎక్కిపోవునో లేదో. రెండు ఎడగొడుతున్నాడా? నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో. నరుల ఆత్మ అంటే మానవ నైజంలో వ్యక్తిత్వానికి సంబంధించి పదార్థ సంబంధం కాని ఒక భాగం ఏంటంటే ఆత్మ. ఆత్మ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది ఎవరు? ఇప్పుడు లిటరల్గా మీతో మాట్లాడుతున్నది ఎవరు? పడుకుంటున్నారా? ఏం మాట్లాడుతుంది అంటున్నాను. మీతో మాట్లాడేది పదార్థ సంబంధమైందే కదా. మాట్లాడేది పదార్థ సంబంధమైందే. ఈ మాట్లాడడానికి శక్తినిచ్చింది ఎవరు? అంటే అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళిపోకండి. ఈ మాట్లాడడానికి శక్తినిచ్చింది ఎవరు అంటున్నాను. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదా అంటున్నాం కదా. అటు ఈ దేహాన్ని నడిపించేది, దేహానికి శక్తినిచ్చేది ఆత్మ. నేను నోటితో మాట్లాడగలుగుతున్నాను అని అంటే దేవుడు నాలో పెట్టినటువంటి దీపం ఏంటంటే ఆత్మ. ఈ శరీరాన్ని కదలకినిచ్చేది, చూడడానికి శక్తినిచ్చేది, నడవటానికి శక్తినిచ్చేది ఏంటి? ఆత్మయే. ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63 వచనం చూడండి. 6:63. ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం ఏం చేస్తుందా? ఆత్మ వెళ్ళిపోద్ది, శరీరం ఏమవుతుంది? 2 రోజులకి పాడైపోద్ది, కుళ్ళిపోద్ది. అంతేనండి. ఆత్మ ఉన్నంతవరకు, ఆత్మ ఉందనుకోండి కోమలోకి వెళ్ళిపోయినా సరే పని చేస్తూనే ఉంటుంది. అంటే ఆ దేహాన్ని పని చేయించేది ఏది? ఆత్మ. అంటే ఈ దేహాన్ని నడిపించేటువంటి మరొక భాగం ఏంటంటే వ్యక్తిత్వానికి సంబంధించి ఆత్మ. అది ఎప్పుడు ఉండేది, ఇది శాశ్వతమైంది. దేహానికి ప్రాణం ఇచ్చేది కూడా ఆత్మే. ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. 59. ప్రభువుని గురించి మొర్రపెట్టుచు స్టెఫెన్ గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. నా ఆత్మను చేర్చుకో అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? స్టెఫెను భౌతిక పదార్థం. స్టెఫెన్ గారి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి మరొక భాగం ఏంటి? ఆత్మ. నేను ఇక్కడ ఎలాగ అయిపోతాను, సమాధి చేస్తారు, క్లోజ్ అయిపోద్ది. కానీ ఇప్పటి వరకు ఇందులో బ్రతుకున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని నీ దగ్గరికి చేర్చుకో ప్రభు అని అడుగుతున్నాడు. అంటే ఎన్ని భాగాలు కనపడుతుంది? 2 భాగాలు కనపడుతుంటే ఆ భౌతిక సంబంధమైన కానీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఒక భాగం ఏంటంటే ఆత్మ. మనం ఏం కలిగి ఉన్నాం? ఆత్మ. మనమే మాట్లాడేది, మనమే. ఈ దేహాన్ని ఉపయోగించుకుని మాట్లాడుతుంది ఆత్మ. ఈ దేహానికి శక్తినిస్తుంది. వ్యక్తిత్వానికి సంబంధించి మొదటిది ఏంటి? ఆత్మ. మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకు అటు ఇటు తిప్పి ఎందుకు కొడుతుందని తెలుసా? అర్థమైనట్టు నటిస్తున్నారు అనిపిస్తుంది నాకు. అర్థమవుతుందా? పోతుందా? వ్యక్తిత్వానికి సంబంధించి ఒక పార్ట్ ఏంటది? అది కొద్దికాలం ముందు పోయేదా? పదార్థ సంబంధమైందా? కంటికి కనబడేదా? అది పనిచేస్తుంది మనలో. తర్వాత ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అంటే ఆత్మ కాకుండా ఇంకోటి కనబడుతుందండి, హృదయం. అది ఎక్కడుంది? అది ఎలా ఉంటుంది? అది దేనికి? ఇలా చూడాలా. మానవ వ్యక్తిత్వానికి సంబంధించి ఒక భాగం చూస్తున్నాం, అది ఆత్మ అంటున్నాం. 2వ భాగం చూస్తున్నాం, ఏంటది? హృదయం. ఆత్మ ఉంది, హృదయం ఉంది. అంటే ఆత్మ ఒక రకంగా పనిచేస్తుంటే హృదయం ఇంకొక రకంగా పనిచేయచ్చా? చేస్తుందంట. చేస్తుందనే కదా మరి. అర్థమవుతుందా మీకు? ఆత్మలో ఉంది కానీ నా ఆత్మకు తోస్తుంది కానీ అని ఎందుకంటాం? ఇంకోటి ఏదో మిమ్మల్ని చేయనివ్వట్లేదు. ఆత్మ చేయాలనిపిస్తుంది, ఆత్మకి చేయాలనిపిస్తుంది, కానీ చేయకుండా అడ్డుపడింది ఇంకోటి ఉంది, హృదయం. అంటే ఎన్ని భాగాలుగా పదార్థ సంబంధం కాని దాంట్లోనే వ్యక్తిత్వానికి సంబంధించి ఆయన మనిషి మంచోడే కానీ హృదయం కుళ్ళిపట్టేసిందండి ఆయనకి అంటూ ఉంటాం. అంటే ఎన్ని కనపడుతున్నాయి?
అంటే మనం ఎన్నిటి నుంచి తప్పించుకుంటూ వెళ్ళాలి? ఏదో చేసేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం, కళ్ళు ముత్తి పోతాం అనుకుంటున్నారు, వెళ్ళిపోయి పరలోకి ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు. బాగా ప్రాణం మీదకి వచ్చినప్పుడు అర్థమవుతుంది ఏదైనా ఎంత విలువైందో. కాలు చేతులు శుభ్రంగా ఉన్నంత వరకు మనకి తెలియదు. కాలు చెయ్యి పోయిందనుకోండి, ఒక్క క్షణాల్లో అర్థకాలన్నప్పుడు అర్థమవుతుంది మనకి దాని విలువ. అలాగే ఇదైనా అంతేనండి. హృదయం. రోమాపత్రిక 9:1 చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన. దుఃఖం ఎక్కడ కలుగుతుంది? కాదండి, శరీరానికి దుఃఖం కలుగుతుంది. చూడండి, హృదయంలోనే వేదన ఉంది, శరీరం ఏమవుతుంది? దుఃఖపడుతుంది. ఇప్పుడు అంటే హృదయం కళ్ళంటి నీళ్ళు వస్తాయండి, శరీరం నుంచి కళ్ళంటి నీళ్ళు. హృదయం వేదన ఉన్నప్పుడు శరీరం నుంచి ఏమవుతున్నాయి? నాకు దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఎందుకు ఉంది, ఎలా వస్తుందంటే హృదయంలో మానని వేదన. హృదయం కూడా వేదన పడుతుందంట. మోసం చేసేది అదే, మంచిగా ఉంచేది కూడా అది. అంటే మనం తిప్పుకునే విధానంలో ఉందన్నమాట. మనకేమర్థం అవుతుందంటే ఆత్మ ఒకటి ఉంది, అది శాశ్వతమైంది, అది దేహానికి ప్రాణాన్ని ఇచ్చే శక్తి కలది. రెండోది ఏంటంటే హృదయం. హృదయం అంటే ఏంటంటే హృదయం మన తలంపులు, మనస్తత్వాలు, భావోద్వేగములు ఏవైతే ఉన్నాయో దానికి కేంద్రం అండి. హృదయం అంటే ఏంటనుకుంటున్నారు? హృదయం అంటే ఏంటనుకుంటున్నారు? భావోద్రేగాల దానికి కేంద్రం. భావోద్రేగాలు అనేవి ఆత్మ నుంచి పుట్టవు. ఎక్కడి నుంచి పుడతాయి తెలుసా? హృదయం నుంచి పుడతాయి. ఆత్మ నుంచి పుట్టిది స్టాండర్డ్గా ఉంటుంది, హృదయం నుంచి పుట్టిది ఆ ఉద్రేకం వచ్చినప్పుడే ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆరాధన చేసినప్పుడు చూడండి, కొంతమంది అసలు ఏడ్ చేసినట్టుగా చేస్తుంటారు. అంటే ఆ పాటకి, లేకపోతే ఆ ట్యూన్కి, ఆ లిరిక్స్కి, ఆ పదాలకి వెంటనే స్పందించేసి హృదయం ఇంకా అసలు ఏదో భక్తి చేసేసినట్టు కనపడుతుంది. మళ్ళీ ఇంటికి అయిపోయిన తర్వాత, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నిన్నేం చేస్తుందా హృదయం? నాడు ఎలా బతుకుతో అంటుంది. అంటే మోసం చేసేది ఏది? భావోద్రేగాలకు గురయ్యేది, అది కేంద్రం అని చెప్తున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఆత్మలో నుంచే హృదయంలో నుండి. ఆత్మ వేరు, హృదయం వేరు. అంటే వ్యక్తిత్వానికి సంబంధించి రెండు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. శరీరానుసారులు తర్వాత కింద ఏమంటున్నాడు? ఆత్మానుసారులు. ఏం కనబడుతుంది ఇక్కడ? శరీరానుసారమైన మనస్సు అంటే ఆత్మ, హృదయంతో పాటు మరొకటి ఏముందో తెలుసు మనకి? మనస్సు. మనస్సు కూడా ఉంది మనకి. నా మనసుకి తోయట్లేదురా, నా మనసుకి అలా తోయట్లేదు, నా హృదయానికి తోయట్లేదు అనం, నా మనసుకి తోయట్లేదు అంటాం. అంటే మరొక భాగం కనపడుతుందండి ఇక్కడ. ఆత్మే కాదు, హృదయం ఉంది. హృదయమే కాదు, మనస్సు కూడా ఉంది. నా మనసు నొచ్చుకుందండి, నా హృదయం నొచ్చుకుందని అనం. మీరు మాటల్లో గమనించండి, మనకి తెలియకుండానే మహాజ్ఞానాన్ని మన నోట పలికిస్తుంటాడు దేవుడు. నా హృదయంలో గుచ్చుకుంది అంటుంటాం, నా మనసులో గుచ్చుకుందని అనం. అర్థమైందా? మనసు నొచ్చుకుంది అంటాం, హృదయం నొచ్చుకుందనే పదం వాడం మనం. అంటే మనిషికి మానవ నిర్మాణం చేసినప్పుడు రెండు దృక్పథాలుగా దేవుడు సృజించాడు. రెండో దృక్పథం పదార్థ సంబంధమైనది కాంది. పదార్థ సంబంధం కానిటువంటి మరొక భాగంలో మూడొక విషయం మనం కనుగొన్నాం, అది మనస్సు. 12వ అధ్యాయము రోమాపత్రికలోనే 2వ వచనం చూడండి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, మీ మనస్సు, మీ హృదయం అని ఇందాక అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? మీ మనస్సు అంటున్నాడు. అంటే మనకి ఏం కనపడుతున్నాయి? 3. మనస్సు కోరికలు, అనుభూతులు, అనురాగానికి కేంద్రం. మనసులోంచి ఏమొస్తాయి? కోరికలు వస్తాయి. మనసులోంచి ఏమొస్తాయి? అనుభూతులు వస్తాయి. మనసులోంచి ఏమొస్తాయి? అనురాగం వస్తుంది.
తలంపులు, మనస్తత్వాలు, భావోద్వేగాలేమో హృదయానికి సంబంధించినవి. హృదయం కేంద్రం వాటికి. మనసు వేటికి కేంద్రం? కోరిక. కోరిక హృదయం నుంచి పుట్టదు. ఎక్కడి నుంచి పుడుతుంది కోరిక? నా మనసులో కోరుకుంది అంటాం. నా హృదయంలో కోరుకుందని అనం. కోరికలకి కేంద్రమేమో మనస్సు, ప్రేమానురాగాలకి కేంద్రమేమో మనస్సు. హృదయం భావోద్వేగాలు, అప్పటికప్పుడు వెంటనే స్పందించేయటం. ఇది దానికి సంబంధించింది అనమాట. ఎన్ని చూసామండి మనం? 3. ఇప్పుడు ఇంతకీ మరొక భాగమేంటి తెలుసా? మనస్సాక్షి. వ్యక్తిత్వానికి సంబంధించి పదార్థ సంబంధం కానటువంటి మరొక భాగం ఏంటంటే మనస్సాక్షి. మనస్సాక్షి ఇది దేనికి కేంద్రం? ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? మనస్సాక్షి దేని కొరకు దేవుడు మనలో పెట్టారు అనేది ఆలోచన చేస్తే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం. మా నిమిత్తం ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముచున్నాము. మంచి మనస్సాక్షి, మంచి హృదయం అన్నాడా, మంచి మనసు అన్నాడా, మంచి మనస్సాక్షి అన్నాడా? అంటే హృదయం అనలేదు, మనసు అనలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? మంచి మనస్సాక్షి అంటున్నాడు. మనిషికి ఉన్న మరొక భాగం ఏంటి? మనస్సాక్షి కదా. మనస్సాక్షి దేని కొరకు పెట్టాడు చూద్దాం. మనస్సాక్షికి దేనికి కేంద్రమో చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము. నేను మళ్ళీ అడుగుతాను, ఒక్కొక్కరిని అడుగుతాను, చెప్పండి. టెన్షన్ మొదలైందా? ఎందుకు ఇది ఎంత మానేస్తారా దాన్ని గుర్తు చేసుకోవడానికా? రోమాపత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన కానీ చూద్దాం. ధర్మశాస్త్రమైన అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను లేక తప్పు లేదని ఒకసారి క్షమించాలి. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడి ఉన్నట్టు చూపుచున్నారు. మనస్సాక్షి తప్పు ఒప్పులను తెలియజేసే దిక్సూచి లాంటిదంట. మనస్సాక్షి ఎలాంటిది? తప్పొప్పులను తెలియజేసే నైతిక మార్గదర్శి. ఎలాంటి మార్గదర్శి? పొరబడగల మనస్సాక్షి. మనస్సాక్షి దేనికి కేంద్రం? మొబైల్ ఉంది కదా మంది. మొబైల్ వాట్సాప్ ఒకదానికి వాడతాం, యూట్యూబ్ ఒకదానికి వాడతాం. ఆయా యాప్లు ఉన్నాయి. ఆయా యాప్లు దేనికి వాడుతుంటాం? ఆ పనికి తగ్గట్టుగా వాడుతుంటాం. ఎక్కడికైనా ప్రయాణం తెలియని ప్రాంతానికి వెళ్ళామనుకోండి, తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక యాప్ వాడతాం. ఏంటది? గూగుల్ మ్యాప్ వాడతాం. ఆ మ్యాప్ ఏం చేస్తుంది? మనకి దారి చూపిస్తుంది. నువ్వు నువ్వు ఏ ఊరు కావాలంటే నువ్వు అక్కడ కొడతాం, ప్రెస్ చేస్తాం, టైప్ చేస్తాం, ఆ ఊరు ఎక్కడుందో అది తీసుకెళ్తుంది. అలాంటి యాప్ లాంటిది అనమాట. అంటే మార్గదర్శి, దిక్సూచి లాంటిది అనమాట. అది తప్పు లేందా అంటే ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్ కూడా మనల్ని ఏం చేస్తుంటుంది? తప్పు రూట్లో తీసిపోద్ది. కరెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మ్యాప్ రాంగ్ తీసుకెళ్తుంది. ఎందుకు చెప్పాలి? ఇక్కడి నుంచి మీరు బయలుదేరారండి, గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నారు, బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలని టైప్ చేశారు. బస్ స్టాప్ దగ్గరికి ఎలా తీసుకెళ్తుందో చెప్పాలి మిమ్మల్ని. ఏ రూట్ ఇస్తుంది ఇక్కడి నుంచి, మన దగ్గర నుంచి? అలా చూస్తారేంటంటే బాబు, నాకు భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటేనే. అమాయకులాగా చూస్తున్నారు. ఎలా తీసుకెళ్తుంది అంటున్నాను. అది రికార్డింగ్ చేసినట్టు వెళ్ళండి శాలిమ్ గారు. మనకు మెయిన్ రోడ్ ఏది? ఇలా వెళ్ళిపోతాం, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం దగ్గర నుంచి ఇలా తిరుగుతాం, వంతెనెక్కుతాం, బస్ స్టాప్ దగ్గర తీసిపోద్ది. కానీ నువ్వేం చేసావు? రోడ్డు మ్యాప్ చూపిస్తుంది కదా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళావు. ఇలా చూపిస్తుంది. అది కాదు, నేను ఇలా వెళ్తానన్నావు అనుకో, ఇలా కూడా చూపిస్తుంది. ఎందుకని? ఇలా వెళ్ళి మళ్ళీ ఆ వంతుని మంచి అలా మనకి ఒక కిలోమీటర్ వేస్ట్ అయిపోద్ది, పెట్రోల్ వేస్ట్ అయిపోద్ది. ఇలా వెళ్ళిపోతాం, కిలోమీటర్ కలిసి వచ్చినావు. మనం ఏం చేస్తాం? అలా కదా, నేను అలా వెళ్ళను అని అనుకున్నావు అనుకో, నర్సాపురం రోడ్లు వెళ్ళిపోయావు అనుకో,
చూపిస్తుందా? చూపిస్తుంది. ఎక్కడి నుంచి? సించినాడు పిచ్చి దగ్గరికి తీసుకెళ్ళి అలా రాజోలు తీసుకెళ్ళి ఆ రాజోల మధ్య వాళ్ళు ఇంకో రూట్ ఉంది కదా, కాకినాడ తీసుకెళ్ళి అప్పుడు ఎన్ని కిలోమీటర్లు అవుద్ది? 150 కిలోమీటర్లో బస్ స్టాండ్ అవుద్ది. ఇక్కడ కిలోమీటర్న్నర వెళ్ళేది 150 కిలోమీటర్లు అవుద్ది. అది నువ్వు నడిచే దాన్ని బట్టి కూడా రోడ్ మ్యాప్ చూపిస్తుంది కదా. మనస్సాక్షి కూడా అలాంటిది. నువ్వు కరెక్ట్గా వెళ్ళావనుకో అది కరెక్ట్గానే చూపిస్తుంది. ఒక్కొక్కసారి నువ్వు మోసపోయి దాన్ని మోసం చేసి అది మోసం చేస్తే నువ్వు మోసపోయి అలా నడిపించే విధానం కూడా ఉంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే చాలామంది మనస్సాక్షిని ఆధారం చేసుకుని నడుపుతున్నారు. హృదయాన్ని కానీ ఆత్మని కానీ మనసుని కానీ పక్కన పెట్టేశారు. ఎక్కువ మనుషులు నడిపించేది మనస్సాక్షే. అర్థమవుతుందా? మనస్సాక్షి దేనికి కేంద్రం? తప్పొప్పులను తెలియజేయడానికి అదొక కేంద్రంగా ఉంది. మనం దీన్ని ఎక్కువగా హైలైట్ చేద్దాం. హృదయము, మనసు, దేవుని చిత్తమైతే మరొక సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటి గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఈ మనస్సాక్షి గురించి ఏమనుకుంటున్నాం? మనస్సాక్షి అంటే దేనికి కేంద్రం? తప్పొప్పులను మంచి చెడులను తెలియజేసే దిక్సూచి లాంటిది. ఇంకొక రకంగా చెప్పాలంటే సినిమా యాక్టర్ మోహన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అడిగాడు, మోహన్ బాబు గారిని ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగాడు. ఆ అడిగిన సందర్భంలో మీరు ఇలా ఉండటానికి కారణం ఏంటి, మీరు చాలా కరెక్ట్గా ఉన్నట్టు ఉంటారు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను కరెక్ట్గా నడాలని చెప్పడానికి నాకు ఒకరు ఉన్నారని అన్నాడు. అన్నప్పుడు ఆయన అడిగాడు, ఎవరండి అయినా అలాంటి వాళ్ళు మాకు కూడా ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. నాకు ఒక కుక్క ఉంది, ఆ కుక్క నన్ను పెంచుకుంటున్నాను. ఆ కుక్క తప్పు చేసినప్పుడు మొరుగుతుంది, మంచి చేసినప్పుడు తోక ఊపుతుంది. అందు గురించి నేను ఆ కుక్క చెప్పినట్టు నడుతున్నాను కాబట్టి నేను సైలెంట్గా చెడు చేసినప్పుడు జాగ్రత్త పడుతుంటాను, చెడు చేయకుండా ఉండటానికి అని చెప్పాడు. ఆ కుక్క ఏదో మాకు కూడా చెప్పండి, ఆ బ్రీడ్ మేము కొనుక్కుంటాం అన్నాడు ఆయన. అన్నప్పుడు ఆయన అన్నాడు, నా మనస్సాక్షి అన్నాడు, నా మనస్సాక్షి మురిగే కుక్క లాంటిది అన్నాడు. పెద్ద పెద్ద పండితులు చెప్పింది ఆయన కొత్తగా ఏం సృష్టించిందేం కాదు. పెద్ద పెద్ద పండితులు మన మనస్సాక్షి పెట్టిన పేరు ఏంటంటే మురిగే కుక్క. మురిగే కుక్క. చెడు పని చేసినప్పుడు కుక్క ఏం చేస్తుంది? దొంగడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది? బోమంటుంది. నువ్వు గేట్ అంటే వెళ్ళినప్పుడు మరగదు, గోడ దూకితే మాత్రం మురుగుతుంది. చూడండి, మరగదా? అంటే మురిగే కుక్క లాంటిది మనస్సాక్షి. మనస్సాక్షి దిక్సూచి లాంటిది. అంటే తప్పొప్పులు నిర్దేశించేది. ఇది తప్పయ్యా, ఇది చేయకంటది, ఇది మంచి ఇలా ఇల్లని చెప్పేది. మరొక రకంగా చెప్పాలంటే ఒక గైడ్ లాంటిది అనమాట. మనస్సాక్షి ఎలాంటిది? గైడ్ లాంటిది. గైడ్ లాంటిది. గైడ్ అంటే మనం ఎక్కడికైనా ఎక్కడికైనా అదే పెద్ద పెద్ద ఉంటాయి కదా, లొకేషన్లు ఉంటాయి కదా, టూరిస్టులు వెళ్ళినప్పుడు అక్కడ గైడ్స్ ఉంటారు. అవన్నీ చెప్తారన్నమాట. అంటే అటు వెళ్ళకండి, అది ఏరియా బాగుంటుంది కానీ అటు వెళ్ళారనుకో మళ్ళీ ప్రమాదంలో పడతారు అని అక్కడ గైడ్లు పెడతారు. వాళ్ళు చెప్పినట్టు యాత్రికులు నడాలి. ఒక్కొక్కసారి ఆ గైడు చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఏం పర్లేదండి అని 100-200 చేతులు పెట్టి ఆ ఏరియాలోకి మేము వెళ్ళాలండి, ఒక ఫోటో దిగాలనుకుంటున్నామండి అని చెప్పి వెళ్ళి కూడా ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే గైడ్ని వాళ్ళు మోసం చేయొచ్చు, గైడ్ కూడా వాళ్ళని మోసం చేయొచ్చు. అంటే నేను ఏమంటానంటే గైడు కొన్ని సందర్భాల్లో రాంగ్ కూడా చెప్పొచ్చు. మనం ఏం కలిగి ఉన్నాం? పదార్థ సంబంధం కానటువంటి మరొక దృక్పథంలో మనం 4 విషయాలు కలిగి ఉన్నాం. 1 ఆత్మ, 2 హృదయం, 3 మనసు, 4 మనస్సాక్షి. అత్యంత ప్రమాదకరమైన మంచిది కూడా చెడ్డది కూడా. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇదనంటే ఇది కొన్ని విషయాల్లో ఏటా మనతోటి మనకి మంచి చెప్పేవాళ్ళు కూడా ఉండరు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు మనకు కూడా ఉండరు. ఇక్కడ మీ సేవకుడిగా, మీ కాపరిగా వాక్యం నాకు తెలిసిన పరిమాణాన్ని బట్టి మీకు చెప్తున్నానండి, పాస్టర్ గారు ఇలా చేయొద్దని, ఇలా ఉండొద్దు అన్నారు, మనం అలా ఉండకూడదు అని బాగానే ఉంది 4 గోళమయ్యండి. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు మీకు కూడా వస్తాడా? రాడు. పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఉంటారా? ఉండరు. స్నేహితుడు కూడా ఉంటాడా? ఉండడు. అలాంటప్పుడు వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో చెప్పేది ఎవరు? అంటే చెడుని నిరోధించడానికి దేవుడు మనల్ని ప్రేమించి ఈ మనస్సాక్షి అనే దాన్ని మనకిచ్చి మనల్ని సృష్టించాడు అనమాట. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇలాంటి మనస్సాక్షికి వాత వేయబడింది. మంచిది దేనికి మారిపోయింది? వాత మనమే లేదు, వాత ఎవడో వేసాడు. ఇప్పుడు అది పాయింట్. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వాళ్ళు మంచిగా ఉండాలని ఉండలేకపోతే కారణం ఏంటి తెలుసా?
వాళ్ళకు ఒకడు వాతేసాడు, ఆ వాతేసి వాళ్ళని అలా తిప్పుతున్నాడు అన్నట్టు. అర్థమైందా? దేవుడు ఒక నిరోధక శక్తి, పాపాన్ని నిరోధించడానికి, తప్పులను నిరోధించడానికి ఇచ్చినటువంటి మనస్సాక్షి ఏమైందంటే రాంగ్ టర్న్ తీసుకుంది. రాంగ్ టర్న్. అప్పుడు ప్రమాదాలు పడతాడు అనమాట మనిషి. అర్థమైందా? వాత వేయబడిన మనస్సాక్షి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక మాట. మా మనస్సాక్షి వాత వేయబడలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. మనస్సాక్షి అంటే ఏంటి తెలిసింది కదా? ఏం తెలిసింది మనస్సాక్షి అంటే? తప్పు ఒప్పు చెప్పేది, దిక్సూచి, గైడు, మొరిగే కుక్క. ఇప్పుడు మొరిగే కుక్క మేము తప్పు చేసినప్పుడల్లా మా కుక్క మొరుగుతుంది, అందుగురించి ఆ కుక్క మొరిగినప్పుడల్లా మేము తప్పు చేయట్లేదు అన్న వాళ్ళు చేయొద్దని అంటున్నాను. అంటే చూసారా ఎంత దారుణం అంటే? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా అని నేను అడగకూడదు. ఎందుకంటే నిజం ఒప్పుకుంటున్నారు వీరు. ఎందుకంటే మా మనస్సాక్షి వాత వేయబడ్డదో లేదో మాకు తెలియదండి. పోనీ వాత వేయబడలేదు అన్న వాళ్ళు చేయొద్దండి అన్నాను కదా, మరి వాత వేయబడింది అన్న వాళ్ళు చేయొద్దండి. వాత వేయబడలేదు అన్న వాళ్ళు చేయొద్దండి అన్నాను, చేయ లేపలేదు. వాత వేయబడిన వాళ్ళు చేయొద్దండి అంటున్నాను, మరి దానికి ఎత్తరే? మేము గోడ మీద బావురు పిల్లిలాగా ఉన్నామన్న వాళ్ళు చేయొద్దండి ఏమండి? గోడ మీద మేము బావురు పిల్లిలా ఉన్నాం, ఏటి అవకాశం ఇస్తే అటు ఉరికేస్తామన్న వాళ్ళు చేయొద్దండి అన్నాను. అది చెప్పరా? సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము మొదటి వచనం చూడండి. పౌలు మహాసభ వారిని తేరు చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. పౌలు గారు ఆ సభ ఎదుట ఎలాంటి మనస్సాక్షి గలవాడనై నడుచుకున్నానని చెప్తున్నాడు. ఎప్పటి వరకు? అక్కడ అధికారులు ఆ సభ దగ్గర అక్కడ నుంచినప్పుడు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తే ఏమంటున్నాడు? నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడినాయి, కేవలం మంచి మనస్సాక్షి గలవాడినాయి నేను మాట్లాడుతున్నా. అంటే పౌలు గారి స్టేట్మెంట్లు ఏముందో తెలుసా? నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను మంచి మనస్సాక్షి గలవాడిని అని అంటున్నాడు. మీరు నమ్ముతారా? ఒక దైవజనుడు బైబిల్లో 14 పుస్తకాలు రాసినటువంటి ఒక వ్యక్తి నేను మంచి మనస్సాక్షి గలవాడిని, నేటి వరకు నేను నిలబడ్డాను, బ్రతుకుతున్నాను అని ఒక ఆయన చెప్పాడండి. అది కరెక్టా అంటున్నాను. కరెక్ట్ కాదన్నారు అనుకోండి సమాధానం చెప్పాలి, కరెక్ట్ అన్నారు అనుకోండి ఎందుకు కరెక్ట్ చెప్పాలి? కరెక్ట్ అనండి ఎందుకో చెప్పండి. అంటే దేవుడి పని చేశాడు కాబట్టి మంచి మనస్సాక్షి గలవాడిని ఉన్నాను అని చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే ఊహ తెలిసిన నాటి నుంచి నేటి వరకు అంటే అర్థం ఏంటి? నేటి వరకు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు స్టిల్ నేను ఒక మాట అంటున్నాను, నేటి వరకు నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని నేను చెప్పానండి మీకు. మీరు ఓకే అంటారా? ఎందుకని? ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నుండి మీరు మంచిగా ఉండొచ్చేమో, కానీ ముందు మీరు మంచోళ్ళు కాదండి అని నేనైతే చెప్తాను. మీకు అర్థమవుతుందా? చెప్తాను. పౌలు గారు చెప్పింది నిజమా అబద్ధమో చెప్తాను. ఒకసారి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 9-10 చూడండి. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపించినప్పుడు సమ్మతించి తిని. ఇది మంచి పని అండి అక్క, మంచి పని ఇది. మరి ఇందాకేమన్నాడు ఆయన? నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగిన ఉన్నా అన్నాడు. మరి ఇక్కడ చేసిన పని ఏంటి? అసలు దేవుని సేవకుల్ని, పరిశుద్ధుల్ని చంపించేసి పరిశుద్ధుల చెరసాలలో ఏం చేసినటువంటి పని మంచి పనా? మంచి పనా? కాదు కదా. అక్కడ పౌలు గారు చెప్పింది ఏంటి మరి? నేటి వరకు అంటే ఏంటి చెప్పండి? నేటి వరకు అంటే ఏంటి? నేను ప్రభులోకి వచ్చిన నాటి నుండి అని అంటే బాగుండేది. నేటి వరకు అని అన్నాడంటే ఊహ తెలిసిన కాంచి. ఒక విషయం చెప్పనండి, ఇది కూడా మంచి పనే. పరిశుద్ధులు చెరసాలలో వేయించడం, పరిశుద్ధులు చంపేయటం కూడా మంచి పనే. ఎవరికి?
ధర్మశాస్త్ర ప్రకారం యోధా మతం తప్ప వేరే మతం ప్రకటించకూడదు, వేరే మతంలోకి మీరు వెళ్ళకూడదు అన్న ఆర్డర్స్ ఆయనకి వచ్చింది ప్రధాన యాజకుల దగ్గర నుంచి. ఆ మతం కింద ఉన్నప్పుడు అది కరెక్టే కదా. ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేయడం రైటా తప్ప అని అడుగుతున్నాం మిమ్మల్ని. తెలియనుడికి అది రైటే. ఎందుకంటే నేను ఒకరికి సాయం చేస్తున్నాను, ఆ డబ్బు తీసుకున్నాడు, వ్యాపారం పెట్టుకున్నాడు, మళ్ళీ నా డబ్బులు నాకు కడుతున్నాడు, అది తప్పేంటి అని అనిపిస్తుంది. ఆ కోణంలో అది రైటే, నిజం. వాస్తవానికి వడ్డీ వ్యాపారం తప్పు కాదు. ఎప్పుడు? ప్రభులోకి రాకముందు. ప్రభులోకి వచ్చిన తర్వాత అది తప్పు అవుతుంది. అర్థమవుతుందా? ఒకప్పుడు సినిమాలు చూడటం తప్పు కాదు. ఎందుకంటే నీ మనస్సాక్షి ఏం చెబుతుందంటే, సినిమాకి వెళ్ళేవాడికి ఏదో ఒక సందేశాన్ని నేర్చుకుని వస్తావరా అని చెప్పేది మన మనస్సాక్షి. ఇప్పుడు ఆ మనస్సాక్షి అంటుంది సినిమా చూస్తే తప్పు అంటుంది. మనస్సాక్షి బాగా పనిచేసినప్పుడు అది తప్పు అవుతుంది. మనస్సాక్షి మనం ఎలా బోధించబడుతున్నామో అదే చెప్పిద్ది. మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఇలాగే మొదలెట్టాలి. ప్రతిరోజు అలాగే మొదలెడుతున్నాం, కానీ ఈరోజు ఇలా మొదలెడుతున్నాం. అప్పుడు మనస్సాక్షి అంది నువ్వు రాంగ్ స్టెప్ ఎత్తున్నావు, ఇలా వెళ్ళాలి కదా అంటుంది. ఎందుకని? నువ్వు రోజు నేర్పావు మనస్సాక్షికి, నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు ఇలాగే వెళ్తున్నావు కదా, మరి ఈరోజు ఏంటి ఇలా రాంగ్ టర్న్ తీసుకున్నావు, ఇలా వెళ్ళకపోయావని మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది తప్పే రెండును. కానీ మనస్సాక్షికి మనం ఏమి నేర్పించామో అదే చెప్పిద్ది మనస్సాక్షి. మన మనస్సాక్షి ఏదైతే నేర్పుతామో అదే మన మనస్సాక్షి నువ్వు చేసేది కరెక్ట్. ఇప్పుడు దొంగతనాలండి, దొంగతనం చేసేవాడు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు, రోజు ఇవాళ ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోయాడు. మనస్సాక్షి ఏం చెబుతుంది? ప్రార్థన చేసుకుని వెళ్ళమ్మా అంటుంది. దొంగతనమే తప్పు కదా. మరి ప్రార్థన చేసుకుని వెళ్ళని చెప్పడం మనస్సాక్షి తప్పు అవుతుంది కదా. అప్పుడు మనస్సాక్షిది ఏం తప్పు కాదు. మనస్సాక్షి ఎప్పుడు రాంగ్ టర్న్ తీసుకుందంటే, నువ్వు మనస్సాక్షికి దొంగతనాలు చేసేటప్పుడు నేను దేవుడు ప్రార్థన చేసుకుని వెళ్తానని చెప్పావు, అదే నేర్పో. అర్థమైందండి? నేను మంచి మనస్సాక్షి గలవా నేటి వరకు అంటే యోధా మతం కింద ఉన్నప్పుడు ఆయన చేసింది కరెక్టే, కానీ క్రైస్తవులకు వచ్చిన తర్వాత అది రాంగు. అంటే మన మనస్సాక్షి కూడా ఏమిస్తుంది? మనకి రాంగ్ సంకేతాలు ఇస్తుంది, రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ప్రభులోకి వచ్చిన తర్వాత ఇచ్చిందంటే వాళ్ళు వాత వేయబడ్డారు అని అర్థం. నువ్వు ఉండాల్సినట్టుగా నువ్వు ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఉండలేదంటే నీ మనస్సాక్షికి ఎవడో వాతేసాడు, నీ మనస్సాక్షి పని చేయకుండా చేసాడు ఎవడో. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే కుక్క మొరుగుతుందని రోజు వెళ్తుంటేనే ఒకటి కుక్కను చంపేయాలి, రెండు ఆ కుక్కను మచ్చిక చేసుకోవాలి. అనిల్ గారు అంతేనండి. ఈ రోడ్డు అంటే వచ్చేటప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ఈ కుక్కలు చాలా గుంపు కింద ఉన్నాయి, ఒకటి బెదరగొట్టేయాలి ఇట్లని, లేదనుకుంటే ఏదన్నా రోజు వచ్చేటప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసామనుకో, ఈయన అయ్యగారు ఎలా వస్తున్నాడు రోజు బిస్కెట్ ప్యాకెట్ కోసం చూసి తోక ఊపుకుంటూ వచ్చేస్తాయి కదా. మొరటం మానేసి ఏం చేస్తాయి? తోక ఊపుకుంటూ వచ్చేస్తాయి. అలాగే ఒక్కొక్కసారి మనం చేసి చెడు పనుల్ని మనస్సాక్షి ఓని గద్దిస్తూ ఉంటుంది. అనంతనే గడుతున్నాను, చర్చలు ఏమని చెప్పావు నువ్వు, చర్చలు ఏమని తీర్మానం చేసుకున్నావు, ఇక్కడ ఈ పని చేస్తున్నావు ఏంటి అని 2-3 సార్లు గద్దెంతుంది మనస్సాక్షి. ఆ మనస్సాక్షి కూడా మనం ఏం చేస్తుంటే ఊరుకో అంటే బిస్కెట్లు వేస్తుంటుంది దానికి. అప్పుడు మనస్సాక్షి తోక ఊపుకుంటాను, నువ్వు చేసిందే కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటది. అది ప్రాబ్లం అందే. మనస్సాక్షి మనం ఎలా నేర్పితే అలా నడుస్తుంది. అలా ఎందుకు మనస్సాక్షి మారిపోయిందంటే పౌలు గారు చెప్తున్నాడు తిమోతి పత్రికలో 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై. అబద్ధికులు ఏమైపడ్డారు? వాత వేయబడ్డారు. అంటే వారి మనస్సాక్షి గద్దించడం మానేసింది అంటే అర్థం ఏంటంటే వాత. వాత అంటే మనం ఏమనుకుంటున్నాం? వాత అంటే ఏంటి అంటున్నాను కాదండి. వాత పిల్లలు అల్లరి చేసినప్పుడు ఇది వరకే వాత ఎట్టేసేవారు, తొడపాసం లేకపోతే కాళ్ళ దగ్గర వాత ఎట్టేసేవారు. వాత అనేసరికి మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? అక్కడికి వెళ్ళిపోయాం. వాత అంటే అది కాదు. వాత అంటే ఏంటనుకుంటున్నారు? అచ్చు వేసిన ఆంబోతులు అంటే చూసారు, అచ్చు వేసిన ఆంబోతులు, అచ్చు వేసిన ఆంబోతులు అనమాట. అచ్చు వేసిన ఆంబోతులు తిరుగుతున్నాం అంటే ఏంటంటే అది అర్థమవుతుంది కొంతమందిగా. అచ్చు స్టాంప్ వేసి వదిలేరు నిన్ను తినేసిరా అని. అచ్చు ఏమని వేశారు? ఇది మున్సిపాలిటీ ఆంబోతు, దీన్ని ఏం చేయకండి, అది తినాలనుకుంటే తింటుంది, రోడ్డు మీద పడుకుంటుంది, దొల్లుతుంది, దాన్ని ఏమీ చేయకండి, ఇది మాది అని వాళ్ళు స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ వేసేటప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఐరన్ సింబల్ ఉంటుంది, అది అగ్నిలో కాల్చి వేస్తారు, ఇది మాది అని. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి తెలుసా? అలాంటి ఐరన్తో కూడుకున్నటువంటి మచ్చ ఇదివరకు ప్రారంభ శతాబ్దంలో కొంతమందిని అప్పులైపోయిన వాళ్ళని బాకీలు కట్టలేనప్పుడు దాసులుగా చేసుకుని వాళ్ళకి ఇక్కడ వేసేవారంట ఆకు ముద్ర. ఇప్పుడు రోమన్స్ ఉన్నారనుకోండి,
వేపాకు ఉంటుంది కదా, వేపాకు ముద్రతో ఇలా వేసేవారంట. కొంతమందికి ఇక్కడ వేసేవారంట. ఆ ముద్ర చూడంగానే వీళ్ళు ఎవరంటే రామదాసులు, వీళ్ళు మనం కొనుక్కొని మనం వాడుకోకూడదు. అర్థమవుతుందా? వీళ్ళని మన పనిలో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఎవరు వస్తారు? ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఏం తీసేసుకుంటారు? వాళ్ళ దగ్గర బుక్ తీసేసుకుంటారు. ఎందుకని? వేరే వాళ్ళు ఎవరు పెట్టుకోరు వాళ్ళ పనిలో, పాస్పోర్ట్ లేకపోతే. అంటే అతనికి పాస్పోర్ట్ ఒక ముద్ర అనమాట. పలానా చోట నుంచి వచ్చాడు, ఈ ఎవరి కింద పని చేయట్లేదు, మేము ఇతని పనిలో పెట్టుకొచ్చని చెప్పడానికి. అలాగే జంతువులు కూడా ముద్ర వేసేవారు. మనకే తెలుసు అది. మనుషులకు ముద్ర వేసేది మనకి తెలియకపోవచ్చేమో, కానీ తూర్పు ప్రాంతాల్లో ముద్ర వేసేవారు దాసులకి, మా మనిషి అని చెప్పుకోవడానికి. అయితే కొంతమందికి సాతాను మనస్సాక్షి మీద ముద్ర వేసాడంట. అంటే ఆ మనస్సాక్షి నేను చెప్పినట్టు ఉంటుంది. సాతాను ఏమంటున్నాడు? వాళ్ళ మనస్సాక్షి నేను చెప్పినట్టు ఉంటుంది, తప్పొప్పులు చెప్పదు. ఇక నేనేం చెప్తే అదే ఉంటుంది. అంటే సాతాను ఏం చేస్తున్నాడు? అపవాది తన వారిగా కొంతమందిని హస్తగతం చేసుకోవటమే కాకుండా ఇతడు నా మనిషి, నా వర్గం, నా ప్రజ అని చెప్పడానికి ముద్ర వేసాడు. వాత వేయబడిన మనస్సాక్షి అంటుంది. ముద్ర వేసేసాడు వాళ్ళకి. ముద్ర వేసేసి ఇంక అక్కడి నుంచి ముద్ర ఎప్పుడు పడిందో, ముద్ర పడనంత వరకు ఇదేం చేస్తుంది? ముద్ర పడినంతసేపు కొంతమంది ఆంబోతు వచ్చింది అనుకోండి, ఆ ముద్ర లేదనుకోండి, ఏం చేస్తాం? అని కొడేస్తాం. ముద్ర వేసింది అనుకోండి, మనకెందుకు వచ్చింది, గవర్నమెంట్ అది అన్నట్టుగా సైలెంట్ అవుతాం కదా. ముద్ర పడనంత వరకు మన మనసాక్షి మన కంట్రోల్లో ఉంటుంది. ముద్ర పడిపోయిందా మనసాక్షి ఏమవుతుందో తెలుసా? పని చేయటం మానేస్తుంది. అటు నువ్వేం చేసినా నీకేం చెప్పదు. ఒకప్పుడు ఏం చెప్పింది? తప్పొప్పులు చెప్పింది, ఏది రైటో ఏది రాంగో చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ముద్ర అడిపోయిన తర్వాత. ఎందుకని ఎవరు ముద్ర అడిపోయింది? ఎవరు వేసేసాడు వాత? అపవాది వేసేసాడు. వాత వేయబడిన మనస్సాక్షి కలవారై వాళ్ళు అబద్ధ బాగా చేస్తున్నారు. అలాగే సంఘంలో కొంతమంది భక్తులు ఈ మనస్సాక్షి ఏదైతే ఉందో, తెలుగులో అంతర్వాణి అంటారు దాన్ని, నా అంతర్వాణి. ఆ మనస్సాక్షి ముద్రడిపోయినప్పుడు అక్కడి నుంచి ఎలా పనిచేస్తుందంటే, మనస్సాక్షి ఎవడ ముద్ర అయితే పడిందో వాడి కింద పనిచేయటం మొదలెడుతుంది. నేను ఇందాక అడిగిన ప్రశ్నే దాటుకుని వచ్చేసాం, మళ్ళీ అడుగుతున్నా. వాత వేయబడిన మనస్సాక్షి మాది కాదు అన్నవాళ్ళు చేయత్తండి. అంటే మనస్సాక్షి వాత వేయబడలేదు అన్నవాళ్ళు చేయత్తండి. వాత వేయబడ్డది అన్నవాళ్ళు చేయత్తండి. లేకపోతే దీనికి ఎత్తట్లేదు కాబట్టి, దీనికి ఎత్తరా? వాత వేయబడలేదు ఏంటంటే ఏంటి దానికి సింబల్ ఏంటి అంటే? నేను అదే చెప్తున్నాను. ఒక్కొక్కసారి రాంగ్ టర్న్ తీసుకున్నదే మళ్ళీ రైట్ టర్న్ కూడా చూపించి నువ్వు మంచోడు అని చెప్తుందండి మనస్సాక్షి. నువ్వు చేసేది నెంబర్ 1, నువ్వు అలా చేయని వాళ్ళ ఉండి అంటుంది. ఇప్పటికీ పని చేస్తుంటుంది. ముద్ర వేసిన తర్వాత కూడా ముద్ర వేసినోడు చెప్పిస్తాడు, ఆడు మంచిగా వెళ్తున్నాడని చెప్పాడికి, రాంగ్ వెళ్తున్నాడని తెలుసు మళ్ళీ మారిపోతాడు అని చెప్తాడు సాతాను. కొన్ని ఉన్నాయండి బైబిల్లో చెప్పాడు. వాత వేయబడి మనస్సాక్షి కలిగిన వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారో, వారి క్రియలు ఎలా ఉంటాయో బైబిల్ స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చింది. అది విన్న తర్వాత అమ్మో మామూలు వాత కదా ఇది, అసలు దాన్ని మళ్ళీ చెక్కేసినా పోదు. అలాంటి వాత అడిపోయింది నాకు అని అనిపిస్తుంది. అప్పుడు మీకు కొన్ని లక్షణాలు చూపిస్తాను. ఇంక మీతో పెట్టుకునే అవకాశం నేను తీసుకోవట్లా. సామెతల గ్రంథము 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. చూడండి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినోడు ఎన్నిసార్లు గద్దించినా లోబడడు. అర్థమవుతుందా? ఎవరు గద్దిస్తారండి? వాక్యం గద్దించినప్పుడు ఎలా తీసుకుంటున్నాం మనం? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అండి? మీరు నమ్మరు, సేవకులు ఎంత భయపడుతున్నారంటే, అమ్మా బాబా నన్ను అలా అంటావా నువ్వు మెసేజ్లోని, నేను రాను. ఏంటి అది గద్దింపది? ఇప్పుడు నేను అన్నాను కదా, నేను ఉదాహరణ చెప్పాను, కంగారు పడుతుంది. ఎవరైనా అన్నారమని చూస్తున్నారు మీరు. నేను ఎవరైనా అలా నన్ను నలుగురిలో అమ్మ అన్నాడు, నాకు టెన్షన్ వచ్చేసింది, నేను రాను అని దాన్ని కూడా ఎలా తీసుకుంటున్నాడు? గద్దింపు. నన్ను గద్దించారు పాస్టర్ గారు, నేను రాను. నన్ను తిట్టది అమ్మ అన్న తిట్టా. బైబిల్ సరిగ్గా చదవరంటే తప్పు, అది తిట్టా.
ఆడికి ఏమైపోయిందంటే ఆడు మనస్సాక్షి వాతేసేసాడు సాతానిగాడు. ఆమెకి మనస్సాక్షి వాత పడిపోయింది. ఎన్నిసార్లు గద్దించినా అంటే గద్దింపు వాడు ఏం చేయడు, తీసుకోడు. వాడి గద్దింపు తీసుకోడు, ఆమె గద్దింపు తీసుకోదు. వాత వేయబడిన మనస్సాక్షి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు లోబడదు. వాళ్ళు గద్దింపుని ఇష్టపడరు. మనస్సాక్షి పనిచేస్తే ఎలా ఉంటుంది? 17 అధ్యాయం చూడండి. మనస్సాక్షి పనిచేస్తే ఎలా ఉంటుందో 17 అధ్యాయము 10వ వచనం చూడండి. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. బుద్ధిహీనుడు 100 దెబ్బలు తింటాడు కానీ ఆడికి పని చేయదు. ఎన్నిసార్లు గద్దించినా ఆడి తిరగబడి పొడుతానికి వస్తాడు, తిరగబడి పొడవడానికి వస్తారు, ఎదురు తిరుగుతారు, నిందిస్తారు, నలుగురిలో చెడ్డ ప్రచారం చేస్తారు గద్దిస్తే. కానీ మనస్సాక్షి పనిచేసినోడు ఒక్క మాట చాలంటండి, లోతుగా దిగిపోద్దంట. అనిల్ గారి బాధ తెలుస్తుంది. కొన్ని మేకలు మాటేనో అంటే బాది ఇలా వంకరికి వెళ్తావు, మళ్ళీ ఇటు వంకరికి వెళ్తుంది. ఇక ఆఖరికి దాన్ని ఏం చేస్తారు మీరు? పట్టకరతో ఇల్లు ఇరిచేసి దూరనిచ్చి ఎరగొట్టేసి స్ట్రాంగ్గా ఉన్న మేకిచ్చి కొడతారు. బాగా లోని కంటే వెళ్తుంది. కొంతమంది మనస్సాక్షి పనిచేసిన వాళ్ళు ఒక్క మాట వాళ్ళ హృదయంలోకి దూరుతుంది. మనస్సాక్షి పనిచేయని వాళ్ళకి ఎన్నిసార్లు గద్దించిన వాళ్ళు మాట వినరంట, లోబడరంట వాళ్ళు. అసలు లోబడే తత్వం వాళ్ళ దగ్గర ఉండదంట. అర్థమవుతుందా మీకు? నేను అడుగుతున్నాను ఇప్పుడు, మా మనస్సాక్షి వాత వేయబడలేదు అన్న వాళ్ళు చేస్తండి. మేము గద్దింపులా తీసుకుంటున్నామంటే మా మనసులోకి దేవుడి మాటలకి తీసుకున్నాం. మీరు ఎవరండి మాట్లాడడానికి, మమ్మల్ని తిడటానికి? మీరు మమ్మల్ని ఎందుకు తిడతారు? మీరు మాట్లాడే మాట మా బ్రతుకులు మార్చడానికి. మీ ఇంటెన్షన్ మాకు అర్థమైంది, మీ బాధ మాకు అర్థమైంది. మీరు తిట్టేది, మీరు తిడుతున్నారని కోణం వదిలేసి మీ బాధ అర్థం చేసుకుని మేము మారుతున్నాం అని అనుకునేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాత వేయబడని మనస్సాక్షి కలిగిన వాళ్ళు. ఇప్పుడు చేయొద్దండి. ఎందుకు ఎత్తట్లేదు తెలుసా? ఏదో ఆయన్ని కవర్ చేయడానికి ఎత్తేస్తాము, దేవుడు ఎదురుగుండా ఉన్నాడు కదా అనుకుంటారు. మళ్ళీ తర్వాత ఇంకొక లక్షణం చూద్దాం. రామపత్రిక 2:5. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. మనస్సాక్షి వాతవేయబడినోడు ఎన్నిసార్లు చెప్పినా హృదయాన్ని మార్చుకోడంట. ఎన్నిసార్లు గద్దించిన అతని హృదయం భావోద్వేగాలకి కేంద్రం అని చెప్పాం. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని చెప్పాం. ఆ వ్యాధి నుంచి స్వస్థత పొందని చెప్పినా వాతవేయబడిన మనస్సాక్షి కలిగినోడు ఏం చేయడు? మార్పు మారడు. గద్దింపుకు లోబడ్డాడు. ఎన్నిసార్లు గద్దించిన, ఎన్నిసార్లు చెప్పిన హృదయాన్ని మార్చుకోడు. ఎవరిలో? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. ఇంకొక లక్షణం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, సమయం అయిపోయింది కాబట్టి నేను వివరించట్లేదు, నేను ముందుకు వెళ్ళిపోతున్నా. మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వీళ్ళు ఎవరో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు మంచి మనస్సాక్షిని త్రోసేసి ఏం చేస్తారంట? వాడబద్దలైన జీవితం జీవిస్తారంట. వాడబద్దలైన జీవితం అంటే సముద్రంలో ఒక వాడ ప్రయాణం చేస్తుందండి. ఆ వాడ బద్దలవుతే ఏమవుతుంది? సముద్రంలో మునిగిపోతుంది. చిన్న రంధ్రం పడ్డా కూడా ఏమవుతుంది? మునిగిపోతుంది. ఎవడు ఇలా బ్రతుకుతాడు? మంచి మనస్సాక్షిని త్రోసేసి ఎవడు ఇలా బతుకుతాడు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగినోడు. వాత వేయబడి క్రమంగా ఏమవుతుంది? వాడ అలా ప్రయాణం చేస్తుంటుంది. అలా జీవిస్తుంటే ఒకసారిగా ఏమవుతారు? లోకంలో మునిగిపోతారు, లోకంలో కలిసిపోతారు, నాశనానికి వెళ్ళిపోతారు. అట్నుంచి అటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అంటే వాత వేయమని మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు 3 చెప్పాను. 1, మార్పు పొందని, ఎన్నిసార్లు గద్దించినా లోబడరు. 2, మార్పు పొందని హృదయం కలిగిన వాళ్ళు. 3 మంచి మనస్సాక్షిని త్రోసేసి వాడబద్దలైన వారి వలె వాళ్ళ జీవితాన్ని ఇక్కడ సాగిస్తారంట. ఇది వాత వేయబడిన వారి యొక్క మనస్సాక్షి యొక్క లక్షణం. ఎన్నున్నాయి మనకు కనబడుతున్నాయి, ఎన్నో విషయాలు మనకి కనబడుతున్నాయి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
15-16 చూసి మనం ముగించుకుందాం. పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నాయి. 16 వచనం కూడా చూద్దాం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవేదేయులను ప్రతి సత్కార్య విషయమే భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఎన్ని చెప్పాడు తెలుసండి? ఇక్కడ 3 లక్షణాలు చెప్పాడు. ఒకటి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి యొక్క తీరు ఎలా ఉంటుందంటే వాళ్ళు అవిధేయులుగా జీవిస్తారు. 2, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉంటారు. తర్వాత 3వది, వాళ్ళ జీవితం దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉంటుంది. ఎన్ని చెప్పాడు? 1, అవిధేయులుగా జీవిస్తారు. 2, భ్రష్టులుగా జీవిస్తారు. 3, దేవుణ్ణి ఎరగమన్నట్టు జీవిస్తారు. ఈ 3 లక్షణాలు అందులోకి వస్తాయి. 3 విషయాలు చెప్పినట్టు, అంటే మొత్తం 6 చెప్పినట్టు మీకు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే 6 లక్షణాలు చెప్పాను. మళ్ళీ మొదటికి వచ్చి నేను ముగించేస్తాను. 1, ఎన్నిసార్లు గద్దించినా లోబడరు. 2, ఎన్నిసార్లు చెప్పినా వారు మార్పు పొందని హృదయం కలిగి ఉంటారు. 3, వాడబద్దలైన వారి వలె వారి జీవితాన్ని సాగిస్తారు. 4, అవిధేయులుగా జీవిస్తారు. 5, సత్కార్య విషయంలో భ్రష్టులై ఉంటారు. 6, వాళ్ళ జీవితం దేవుడిని ఎరగలేదు, మేము దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా బతుకుతారు. ఒకసారి ఈ లక్షణాలు గమనించండి. ఈ లక్షణాలు ఏ ఒక్క లక్షణం నీలో కనపడుతున్నా నువ్వు సాతాను చేత వాత వేయబడ్డావు. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. నీ మనస్సాక్షికి అభ్యాసం పెట్టాలి. మనస్సాక్షి దేవుడి వినేదిగా మార్చుకోవడానికి ప్రయాసపడాలి, కష్టపడాలి. ఒక క్రీడాకారుడు తన శరీరాన్ని లోపరుచుకోవడానికి వ్యాయామాలు చేసి తీవ్రంగా శ్రమించి ఆటకు అనుకూలంగా విజయాన్ని సాధించడానికి అనుకూలంగా తన దేహాన్ని ఎలా తిప్పుకుంటాడో అలాగే మన మనస్సాక్షిని కూడా మనం ఏం చేయాలి? అభ్యాసం చేసి తిప్పాలి. దేవునికి అనుగుణంగా మనకు మంచి ఏదో చెప్పేలా, వాత పోగొట్టుకునేలా మనం మారగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల ద్వారా మహిమ పొందుకుంటాడు. ఆలోచించండి, ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో వినండి. మనం ఎలా బ్రతుకుతున్నామో, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నామో, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామో మనల్ని మనం సుపరిచి చేసుకుని మన ముందుకి కొనసాగుదాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందామండి.